ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన కొంత గాడి తప్పినట్టయితే కనిపిస్తూ ఉంది. పరిపాలన ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మేడం. అసలు ఏ పథకం కూడా అమలు కాదు. హైడ్రా అంశంలో కూడా చాలా వ్యతిరేకత కూడగట్టుకుంటుందనే చెప్పొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. చెరువును అరికట్టాలి, కబ్జాలను అరికట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి మా ప్రభుత్వం అప్పుడు రాసిపోయింది. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు, అరే అట్ట కూలగొడతారు, అట్లా చేస్తారు, నోటీస్ లేకుండా ఎట్లా కొడతారు. ఈరోజు ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి ముందస్తు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేసి రాత్రి కూలగొట్టేయడము. కులగణన అనేది నిజంగా రాష్ట్ర ప్రజలకి అంత ప్రయోజనకరమైన అంశమా? ఇప్పుడు నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా అన్నట్టు ఆయన ఆడిపిస్తున్న నాటకం మీద. తీర్మానం మల్లన్నకు బీసీల మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రేమ అయితే ఉన్నది ఉంటున్నప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి ప్రేమ చూపించాలి. ఎప్పుడు బీసీ అంశం వచ్చినప్పుడల్లా ఒక దుమారం లేస్తుంది. వెల్కమ్ టు ఆదా, నేను హరిత. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత నిదానంగా ఎక్కువ అవుతున్న సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 15 నెలలు దాటింది, అయినా కూడా ఎలాంటి పథకాలు ప్రజలకి ఎంతవరకు చేరాయి అన్నది ఎక్కడ కూడా క్లారిటీ లేని అంశంగా కనిపిస్తుంది. అయితే ఈ అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాస్కర్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీకు మరియు మీ ఆదాబ్ ఛానల్ ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. నమస్తే సార్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన కొంత గాడి తప్పినట్టయితే కనిపిస్తూ ఉంది. అవును మేడం. ఎలా ఉంది ఏంటి అనేది పైనున్న వాళ్ళకి పెద్దగా తెలియదు, కానీ గ్రౌండ్ లెవెల్లో మీకున్న రిపోర్ట్ ప్రకారం, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాలని మీరంత గట్టిగా ప్రజల్లో ప్రశ్నిస్తున్నారా, నిజంగానే ప్రశ్నిస్తున్నారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పథకాలు ఏవి కూడా ప్రజల్ని రీచ్ అవ్వట్లేదు. మరి ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు మీ కర్తవ్యం ప్రకారం మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు ఇప్పుడు నిజంగానే ప్రజలకు చేరువైనయా? కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది తెలంగాణలో? కాంగ్రెస్ పరిపాలన ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మేడం. అసలు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మా అంటే ఇంటర్నల్గా చెప్తున్నారు వాళ్ళు. మనకు పరిచయాల ప్రకారము వాళ్ళే చెప్తున్నారు, మా ప్రభుత్వం ఘోరంగా ఉన్నది, మేము చెప్పుకోలేకపోతున్నాము అని చెప్పారు. ఏ పథకం కూడా అమలు కాలేదు. ఒకటేదో ఫస్ట్ తీసుకురా 6 పథకాలలో ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టుకున్నాడు. రైతు బీమా, రైతు భరోసా అని చెప్పేసి మేము 10 చెప్తే వాళ్ళు 15,000 అని చెప్పి అది సరిగ్గా ఇవ్వలేదు. మహిళలకు 25,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు, అది ఇవ్వలేదు. తులం బంగారం అని చెప్పిండు, తులం బంగారం అని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ పథకం కూడా ఇప్పటివరకు సరిగ్గా అమలు కాని. రేషన్ కార్డులు అన్నట్టు ఫస్ట్ చెప్పేటప్పుడు రేషన్ కార్డు విషయం కూడా చెప్పేటప్పుడు కూడా మీకు రేషన్ కార్డులు వచ్చేస్తాయి అంతే అని చెప్పేసి, కానీ ఇప్పుడు దానికి ఒక లింక్ పెట్టిండు, మీకు ఇది ఉండాలి, దానికి అది ఉండాలి, మీరు ఇట్లాంటి వాళ్ళకైతే ఇస్తామని చెప్పి దానికి ఒక లింక్ పెట్టేసేసాను. అట్లా ఏ విషయంలో చూసుకున్నా కూడా ఎటువంటి పథకాలు కూడా ఇంతవరకు జనాలకు పోలేదు. దాంతోపాటు ప్రజలు కూడా విరక్తి చెందారు. అరే మేము ఏదో అనుకున్నాము, జనాలు కూడా ఏమనుకో మార్పు కోరారు మేడం అంతే. మనం ఏం చేస్తూ ఉండవు, రెగ్యులర్గా ఒక హోటల్కి పోతాం, ఆ హోటల్లో బోర్ కొడితే టేస్ట్ బాగాలేక ఇంకో హోటల్కి పోతాం అంతే. ఆ జనాలు కూడా ఏమైపోతే అరే చూద్దాము 10 సంవత్సరాలు ఇది ఉంది కదా, మనది ఉద్యమ పార్టీ, మరి మంచి చెడు చూసుకున్న పార్టీ. కేసీఆర్ కూడా మామూలు విషయం కాదు, ఆయన చావుకు అంచు వరకు పోయేసి వచ్చిండు, ఉద్యమం చేసిండు, ఎన్నో త్యాగాలకు వదిలేసుకున్నాడు, ఆయన మినిస్టర్ వదిలేసుకున్నాడు, అన్ని ఎమ్మెల్యే పోస్ట్ వదిలేసేసుకొని ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల బాగోగుల కోసం ఇవాళ ఆయన పోరాడి కొట్లాడి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాడు. దాన్ని ఎంతో బంగారు తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణ చేద్దామన్న ఉద్దేశంతో ఆయన ముందుకు పోయిండు. కానీ జనాలు ఏం చేశారు, ఒక 10 సంవత్సరాలు చూసిన తర్వాత మార్పు కోరుకున్నారు. ఏదో రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే, ఆయనకి ఒకటే అనుకున్నాడు, ఎటువే రాదు గవర్నమెంటు, సరే ఆడితే నోరే కదా మనకు మాట్లాడేది, ఇది 4 అబద్ధాలు ఆడితే జనాలు నమ్ముతారు కదా. జనాలు కూడా పిచ్చి జనాలు ఒక్కోసారి నమ్మేస్తారు, ఏది చెప్పినా అన్నీ ఇన్ని చెప్పాడు కదా, ఎన్ని అమలైనా వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది, అయ్యో అనవసరంగా మేము తప్పు చేసినాం కదా, ఈరోజు అనవసరంగా మనం మంచి ప్రభుత్వాన్ని మేము బొడగొట్టుకున్నాం కదా అని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పరిపాలన అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఏమంటారు,
ఆ చారణ కూరకు బారాణ మసాలా అని చెప్పేసి ఒక చిన్న పథకం ఏదో తీసుకొస్తారు, దానికి ఫుల్ పబ్లిసిటీ చేసుకోవడం, మామూలు పబ్లిసిటీ ఇచ్చుకోవడం, కోట్ల రూపాయల పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు దానికి. రైట్ సార్. అయితే ఇక్కడ హైడ్రా, ఇప్పుడు మనం హైడ్రా అంశం తీసుకుంటే హైడ్రా అంశంలో కూడా చాలా వ్యతిరేకత కూడగట్టుకుంటుందనే చెప్పచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీనికి మీరు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీసుకునే స్టాండ్ ఏంటి? ప్రజల పక్షాన్ని మీరు నిలబడి వాళ్ళ తరపున వాళ్ళకి ఎంతో కొంత మంచి చేయాలి, మేలు అట్లీస్ట్ అది ఆగేంత వరకైనా, మేలు చేయలేకపోయినా పరిపూర్ణంగా మేలు చేయలేకపోయినా కొంతవరకైనా దాన్ని ఆపే ప్రయత్నం మీరు చేయాలి. సో దానికి మీరు బీఆర్ఎస్ తరపున మీరు తీసుకుంటున్న స్టాండ్ ఏంటి? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేడం మేము కూడా చెరువును అరికట్టాలి, కబ్జాలను అరికట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి మా ప్రభుత్వం అప్పుడు రాసిపోయింది. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు, అరే అట్టెట్లా కూలగొడతారు, అట్టెట్లా చేస్తారు, నోటీస్ లేకుండా ఎట్లా కొడతారు, పేద మా జనాలు కదా వాళ్ళని ఎట్లా చేస్తారని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడి ఈరోజు ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి ముందస్తు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేసి రాత్రి కూలగొట్టేయడము, కోర్టు ముట్టికాయలు వేసినా కూడా అసలు వాళ్ళు కోర్టు చెప్పింది కూడా స్టే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు కూడా దాని కూలగొట్టేశారు. అది కూలగొట్టే వాళ్ళది కూడా పెద్దవాళ్ళది కూడా కాదు, పేద మధ్యతరగతి కుటుంబం. ఇలా ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడతాం మేడం. అసలు పైసా కూడబెట్టుకొని అప్పు చేసి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాడు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళకు పిల్లల పెళ్ళికి దాచుకున్నటువంటి డబ్బులను కూడా కూడబెట్టేసి ఒక ఇల్లు ఉండాలని చెప్పి కష్టపడి కొంతమంది లోన్లు కట్టుకున్నారు, సగం లోన్లు కూడా అసలు ఈఎంఐ ఫస్ట్ కట్టనోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒకటే కాకుండా ఫస్ట్ ఈఎంఐ కట్టనోళ్ళు కూడా ఉన్నారు. దాని రాత్రి రావడం ఇది ఎఫ్టీఏలో ఉంది అని చెప్పడం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు కూడా ఒక ప్లాట్ కొనాలనుకుంటే మనం అన్నీ చూస్తాం మేడం. వాళ్ళు అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికి లేఅవుట్కి పర్మిషన్ ప్రభుత్వమే ఇస్తుంది, నీకు రిజిస్ట్రేషన్కి ప్రభుత్వమే ఇస్తుంది, నీ అన్నీ చేసిన ఎఫ్టీఎల్ పర్మిషన్ ఉంది, రిజిస్ట్రేషన్ పర్మిషన్, మన రోడ్స్ వేస్తుంది గవర్నమెంటే, రోడ్ వేస్తుంది గవర్నమెంటే, నల్లా ఇస్తుంది గవర్నమెంటే, మీటర్ ఇచ్చింది, ఇవన్నీ ప్రభుత్వమే ఇస్తుంది. వాడు చూసేటప్పుడు కూడా అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇందులో తప్పేముంది, తీసుకోవచ్చు కదా, కొనుక్కోవచ్చు కదా అనుకుంటాడు. ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ఇప్పుడేమో రాత్రి రావడము, ఇల్లు కొట్టేయడం. అది చాలా అంటే నిప్పుతో చెలగాటం. కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నది ఏదంటే నిప్పుతో చెలగాటమే. ఏమనుకుంటే ఏదైనా సరే నేను చేసుకుంటా, కానీ మీరు కొట్టేటప్పుడు పెద్దోళ్ళని కొట్టండి. ఇప్పుడు ఎంతోమంది ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇప్పటికి ప్రజెంట్ చాలామంది ఉన్నారు. ఈ ఓవైసీ ఉన్నాడు, ఓవైసీ బాజాబ్ స్కూల్ కాలేజు నా చెరువు పక్కకే క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి ఎందుకు ఓట్లేదు? పెద్ద మీకు కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు చాలామంది, కాంగ్రెస్ పార్టీగా ఏ నాయకుడైనా సరే, ఇలా ఒక పార్టీ అంటే నేను అనట్లేదు, ఏ పార్టీ నాయకుడు ఎవరికైనా సరే ఏమన్నా పోవాలి, వాళ్ళు కూలగొట్టేసి ప్రజలకు కూడా అదే వాళ్ళకు కూడా కూలగొట్టారు, వాళ్ళు ఏదైనప్పుడు మాకెంత మేమెంత అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు. రావడం ఏంది, వాళ్ళని ఏడుస్తున్న వాళ్ళు ఏడుపు పొలబొబ్బులు ఏంది, ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరు సూసైడ్ చేసుకున్న పరిస్థితి వచ్చింది, అప్పులు కట్టుకునే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు లోన్లో తీసుకున్న తర్వాత లోన్ అయితే కట్టాల్సింది కదా, ఇల్లు పోయింది, డబ్బులు పోయినాయి, మళ్ళీ లోన్ కంపల్సరీ లోన్ కట్టాల్సిందే. వాడు మాకేం సంబంధం అంటాడు లోన్ ఇచ్చినవాడు, మీరు తీసుకున్నారు మాకు కట్టాలంటున్నాడు. ఇప్పుడు అట్లా కూడా కట్టే పరిస్థితి కూడా నడుస్తుంది. కానీ ఏదైనా కూడా మనం ఇది రాంగ్ డిసిషన్. ఏదైనా కూడా మీరు ఏం చేసుకోవాలంటే మీరు బార్డర్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి చెరువులో ఎవరు కట్టొద్దు అని పెట్టుకోవాలి, కట్టేసేసారు. పెద్దవాళ్ళని కొట్టి ప్రాబ్లం కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అలా ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఫంక్షన్ హాల్ కట్టుకున్న ఉన్నారు. ఇప్పుడు 100 కోట్లు ఉన్నోడికి ఒక 5-10 లక్షలు 10 కోట్లు పోతే పెద్ద లాభం ఉండదు మేడం. గరీబోనికి వాడు అప్పటికప్పుడు ఆ రోజుకి తెచ్చుకుంటూ ఉంటాడు, ఒక శాలరీ వస్తేనే బతికేటోడు ఉంటాడు, వానికి మాత్రం ఇబ్బందే. ఏమంటున్నా పెద్దవాళ్ళని కొట్టి తర్వాత వీళ్ళకి చెప్పండి, నువ్వు ఇది కాదు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపించాలి. మీరు నష్టపోయారు కదా బ్రో, అన్ని పర్మిషన్లు తీసుకుని వాళ్ళు చూసుకున్నారు. మీరు తీసుకున్న తర్వాత లీగల్గానే ఉన్నారు కదా, ఇల్లీగల్గా ఉంటే మీరు కులగొట్టిన, లీగల్గా ఉన్నాడు. ఎవరికి తెలుసారు? మధ్య తరగతి వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకి సరిగ్గా తెలియదు. మధ్య తరగతికి అది చెరువు ఏందా అనేది, అసలు చెరువే లేనప్పుడు చెరువు ఎట్లా కనిపిస్తుంది వానికి? చెరువు పక్కకు ఉన్నప్పుడు అంటే చెరువు అనిపిస్తుంది, అసలు చెరువే లేదు అక్కడ. మొత్తం లేఅవుట్ అయిపోయింది, ప్లాట్లు చేసారు, అధికారులు డబ్బులు తిన్నారు, ఇల్లీగల్గా పర్మిషన్లు ఇచ్చేసేసారు. వాళ్ళ పరిస్థితి ఒక్క అధికారిని సస్పెండ్ చేసారా? ఇంతవరకు ఒక్క అధికారిని కూడా సస్పెండ్ చేయలేదు, ఒక్క అధికారి మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ సామాన్య పబ్లిక్ జనాల మీద మీరు యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? పోలీసుని పెట్టడం, మిలిటరీని పెట్టడము, నేను ఏదైనా సరే నేను చేస్తా, మీరు ఇవ్వనా కానీ. ఈ ప్రభుత్వానికి మాత్రం ఆయన తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, కానీ ఇది చాలా మిస్టేక్. దీని మీద మేమైతే కంపల్సరీ పోరాడతాం, జనాల పక్షాన ఉంటాము. మేము మరీ ఇంత ఘోరంగా మాత్రం మేము చేయము. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడేది జనాల నుంచే. వీళ్ళ మంచి కోరాలి మనం, వీళ్ళ మంచి కోరం కోసమే మనము ఏదో మాటలు చెప్పి ప్రభుత్వానికి వస్తాం. ఇవాళ గెలిచిన తర్వాత వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమన్నా జాబని మాకు సంబంధం లేదు, మేము చేసేది మీరు అనేది మాత్రం కరెక్ట్ కాదు.
వాళ్ళు ఉంటేనే గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళు ఉంటేనే మా పార్టీలు ఉంటాయి. ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం చేస్తే అది కరెక్ట్ కాదు మేడం. మరి దీని దీన్ని మీద గట్టిగా దాన్ని ఖండిస్తున్నారా? కంపల్సరీగా ఖండిస్తాము. ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈ హైడ్రా విషయంలో కూడా మేము కంపల్సరీ మా మా స్టాండర్డ్ ఏదైతే ఉందో మేము పార్టీ పరంగా కంపల్సరీ దాన్ని ఫైట్ చేస్తాం మేడం. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన అంశం అనేది పెద్ద ఎత్తున దుమారమే లేగుతుంది. బీసీలందరినీ ఏకం చేసి మళ్ళీ తర్వాత తీన్మార్ మల్లన్న రీసెంట్గా మనం చూసినట్టయితే సస్పెండ్ చేసాము అని చెప్పి కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ కూడా కానీ దీని వెనకాల ఏదో జరుగుతుంది అని చెప్పి అయితే రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి మనకి. రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన పేరుతో బీసీని సపరేట్ చేసి వాళ్ళని బీసీని అందరినీ ఏకం చేసి మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోనే కలుపుకునే ప్రయత్నంగా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ అంశం మీద అసలు కులగణన అనేది నిజంగా రాష్ట్ర ప్రజలకి అంత ప్రయోజనకరమైన అంశమా, లేకపోతే ఈ దుమారాలు చెలరేగడానికి ఒకరి మీద ఒకరికి పోటీతత్వం అనేది ఇంకా పెంచడానికి కులాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారా అనేది ప్రశ్న. అసలు ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. దీనికి బీఆర్ఎస్ తరపున మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళది ఈయన రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ. ఈయన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా అన్నట్టు ఆయన ఆడిపిస్తున్న నాటకం మీద ఈయనకు బీసీల ఇదే తీన్మార్ మల్లన్నకు బీసీల మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రేమ అయితే ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి ప్రేమ చూపించాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీలో గెలవద్దు, అది రెడ్డిల పార్టీ అని ఒక బ్రాండ్ పడింది. నువ్వు అట్లాంటి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఎమ్మెల్సీ గెలిచి నువ్వు ఇలా బీసీల గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? నువ్వు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి నాకు ఎమ్మెల్సీ పదవి అవసరం లేదు, నేను సపరేట్గా నేను బీసీల కోసం ఏం కొట్లాడతా. రేవంత్ రెడ్డి మంచోడు, రాహుల్ గాంధీ మంచోడు, సోనియా గాంధీ మంచిది, కానీ మనం ఇక్కడ బీసీ అంటాడు. నువ్వు ఒకటే ఏదో ఒక స్టాండర్డ్ మీద ఉండాలి. నువ్వు రెండు కాళ్ళ మీద రెండు పడవల మీద అట్లా పెట్టేసి ఉంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు బీసీ గణన అనేది కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే ఇంకోటి బీసీ గణన అనేది ఫస్ట్ కేరళలో చేసినారు, తర్వాత బెంగాల్లో చేశారు, తర్వాత మన తెలంగాణలో చేశారు. ఇంకొక 9 రాష్ట్రాలు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసింది. అది బీసీ గణన సర్వే చేయడం అనేది లేదు. మామూలుగా యాక్ట్ ప్రకారం మనకు అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, అది చేయాల్సింది. జనగణన వాళ్ళు చేస్తారు. కులగణన అనేది రాలేదు. వాళ్ళు ఎందుకు ఎప్పుడు చూసినా మనకు బీసీలను అనదొక్కాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు అప్పటి మన కులగణనే చేశారు. ఏం కులగణన మేము బీసీ కులగణన చేయమని చెప్పి వచ్చారు. మన దగ్గరకు ఏం చెప్తున్నారు? వచ్చి కులగణన రాసుకోవాలి. మన దగ్గరకు ఏమడుతున్నారు? మీ ఇంట్లో కారు ఉందా, మీ ఇంట్లో బైక్ ఉందా, మీ ఇంట్లో టీవీ ఉందా, సొంత ఇల్లా, ఇదన్నీ అవసరం లేదు. అది వేరే వాళ్ళు చూసుకుంటారు. నీకు కావాల్సింది నువ్వు బీసీయా కాదా, నువ్వు ఏ కులం. దాని బేసిస్ మీద నేను అదే అంటూ వాళ్ళ మతలబ్ ఏం అవసరం వచ్చింది? నీకు కావాల్సింది కులగణన, నువ్వు బీసీయా కాదనేది ముఖ్యం. ఎంతమంది బీసీలు ఉన్నారు మన దగ్గర అనేది మనం ముఖ్యం. నువ్వు అప్పట్లో నీకు కేసీఆర్ 2014లో చేసింది మేడం. 2014లో చేసినప్పుడు 51%కి వస్తుంది బీసీలు. అది ఇప్పుడు చేస్తేనేమో 46%కి వస్తుంది. అంటే బీసీలు పెరిగారా తగ్గారా? అన్ని క్యాస్టుల వరకు మనకు మిగతా ఎస్టీలు కానీ ఓసీలు కానీ అంత మిగతా వాళ్ళందరూ కరెక్టే ఉన్నారు. ఓసీలు మళ్ళీ పెరిగారు. ఓసీలు పెరిగినట్టు చూపించండు. 8 నుంచి 7 నుంచి 8% ఉన్న ఓసీలు నీకు 15% వరకు పెరిగినట్టు చూపిస్తున్నాడు. బీసీలు మాత్రము 51% నుండి 46%కి వచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాలలో ఈ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే బీసీలు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదా? బీసీలో పిల్లల్ని కనలేదా? అంటే ఓసీలే వీళ్ళే చేసుకుని వీళ్ళకే పిల్లలు ఉన్నారా? అంటే మనం మాట్లాడడానికి అంటాం. ఇప్పుడు జనాభా ఇప్పటికైనా పెరుగుతుంది తగ్గదు. కానీ ఎప్పుడు బీసీ అంశం వచ్చినప్పుడల్లా ఒక దుమారం లేస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా రిజర్వేషన్ చూడు, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది, బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది. కానీ మళ్ళీ ఏదైనా పొలిటికల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రము బీసీలకు రిజర్వేషన్ ఏడా కనిపించదు, బీసీలకు రావు. మళ్ళీ జనరల్ అని అడగాలి. జనరల్ ఎవరికి వస్తుంది? ఓసీలకు వస్తుంది. మళ్ళీ జనరల్ ఓసీలు అడుగుతారు. నాకు జనరల్ వచ్చింది కాబట్టి మాకు ఓసీలు మేమే ఉంటాము ఇక అంటారు. అప్పుడు బీసీలకు ఏం న్యాయం? జనాభా పరంగా చూస్తే మనం ఎక్కువ పర్సెంట్ బీసీలు ఉన్నారు. కానీ ఇక్కడ రిజర్వేషన్ల పరంగా వచ్చేసరికి ఉండదు. ఎలక్షన్లో ఏముండదు. అడ్డ మీద కురోళ్ళగా ఎవడన్నా రాగానే వాళ్ళకి పని చేయాలి. ఎక్కడైనా ఇదే నీకు జాబ్ల పరంగానే కానీ ఇప్పుడు మనకు లోన్లు వస్తాయి. కూడా బీసీలకు లోన్లు రావు. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉంటాయి, అందులో సబ్సిడీ ఉంటుంది. ఎస్టీలకు సబ్సిడీ ఉంటుంది. మాకెక్కడ సబ్సిడీ ఉంది? అన్ని రకాలుగా బీసీలను వాడుకుంటారు తప్ప రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కూడా బీసీలను వాడుకోవడం వరకే. కానీ అమలుకు మాత్రం ఏదో అయ్యో బీసీ కాదు వీనికి ఆ లోన్ ఇప్పిద్దాం. ఏ బ్యాంకుకి పోయినా బీసీకి లోన్ ఇవ్వడు సరిగ్గా.
ఎవరికి ఇయ్యరు. ఈ రకంగా చెప్తున్నా ఇది ఏదైతే కులగణన చేసిందో తప్పల తడక టోటల్గా అది అసలు టోటల్ రాంగ్ అసలు టోటల్ రాంగు. అది కరెక్ట్ అయినా కానీ మళ్ళీ నీ కులగణన చేయాల్సిందే, చేసి బీసీలకు తగిన న్యాయం చేయవలసిందే. కానీ బీసీల గురించి ప్రతి ఒక్క నాయకుడు కూడా బీసీలకు న్యాయం చేసేవాడు ఏమి కాదు. ఏదో ఏదో వాళ్ళకు ఒక తీసుకురావాలన్నమాట. ఇప్పుడు వాడు ఎదగాలి. ఇదే మీరు చెప్తున్నారు కదా, ఎవరు తీన్మార్ మల్లన్న అని చెప్తున్నారు కదా, ఆయన క్యూ న్యూస్ పెట్టిండు. క్యూ న్యూస్లో ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడిండా? వాళ్ళ ఛానల్లో ఎప్పుడన్నా డెబిట్ ఎట్లాంటి పెట్టిండా? బీసీలు అట్లా బీటీ అనలేదు. ఆయనకు ఒక పోస్ట్ కావాలి. ఆ పోస్ట్ని బేస్ చేసుకుని పైకి ఎదగాలి. నువ్వు వచ్చిందే మొన్న, ఛానల్ పెట్టింది మొన్న, మొన్న వచ్చేసేసి నాకు ₹1 వేయండి. ఇప్పుడు ఎలక్షన్లో ఏం చెప్పిండు, నా దగ్గర డబ్బులు లేవు, ₹1 వేయండి, మీరు ఎంతో అయినా ఒక చాయ్ పైసలు ఎంత ₹10 అయినా సరే నా అకౌంట్లో అయినా అన్నప్పుడు ఇలా హెలికాప్టర్లు ఎట్లా తిరుగుతున్నావు? ఎక్కడికి వెళ్ళి వచ్చిన డబ్బులు నీకు? ఎమ్మెల్సీ అయినావు. ఎమ్మెల్సీ ఎందుకైనా నువ్వు బీసీ పార్టీ పెట్టుకుని బీసీ కార్డు పెట్టుకుని బయటికి రా. నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్డు పెట్టుకుని ఎట్లా గెలిచినావు? కాంగ్రెస్ పార్టీకి కార్డు పెట్టుకుని గెలుస్తావు. మళ్ళీ రేవంత్ రెడ్డి మంచోడు అంటాడు, మిగతా వాళ్ళు అందరూ మంచోళ్ళు. ప్రజలం పిచ్చోళ్ళని చేయనీకినే తప్ప ఇది వేరే ఏం కాదు. ఆయన ఎదగడానికి అప్పుడే ముఖ్యమంత్రి అని పక్కలతో అనౌన్స్మెంట్స్ ఇప్పించుకుంటాడు. ఒక భజన ఉంటుంది, వాళ్ళతో నేను కథం బీసీ ముఖ్యమంత్రి ఈయన తీన్మార్ మల్లన్న అని చెప్పించుకుంటాడు. అవతల అందరూ సపోర్ట్లు కొట్టాలి. వాళ్ళకి తెలియదు, మరి మనోడు ఏదో కొట్లాడుతున్న మన కోసం మనకేదో ఫైట్ చేస్తున్నాను అన్నట్టు ఆలోచన ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రాజీనామా చేసేస్తాను. రాజీనామా కూడా ఈడ కూడా చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం ఉన్న బీసీలమే ఎక్కువ ఉన్నాం. మినిస్టర్లు ఎంతమంది వచ్చారు మేడం? ఎవరికి ఇవ్వలేదు. అంత రెడ్డిసే, అంత మీతో ఒక బీసీ ఉన్నాడు. ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళ రిజర్వేషన్ ఎక్కువ చూపిస్తే వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, అన్నిట్లలో ఎక్కువ కల్పించాలి. వీళ్ళకి తక్కువ చూపించేస్తే ఏమైపోతుందంటే ఇచ్చేది ఏముండదు. ఇక మీరు ఇంతే తీసుకోండి అన్నట్టే వాళ్ళు చూపించుకుంటారు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు కులగణన మీద, వాళ్ళంతా రెడ్డిస్ ఉంటారు. వాళ్ళకేం సంబంధం? కులగణన బీసీ కులగన్నప్పుడు బీసీలు మంత్రులు ఉండాలి, బీసీకి సంబంధించిన వ్యక్తులే ఉండాలి. నీకు ఉత్తమ్ కుమార్ ఉంటారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు. ఏది అయినా కూడా మేడం ఇది కరెక్ట్ కాదు. కులగణను టోటల్గా తగ్గించే బీసీలను తగ్గించే ప్రయత్నమే చేస్తుంది తప్ప వాళ్ళు మంచి చేయడానికి మాకు మంచి చేయడానికి అయితే దీనివల్ల బీసీలకు కానీ లేకపోతే వెనకబడిన కులాలకు కానీ ఏమి బీసీలకు రియలైజ్ కావాలి మేడం. అందరూ కూడా ఏంటంటే ఒరిజినల్గా రియలైజ్డ్ కావాలి. ఎవరో చెప్పిన మాటలు ఏదో కాదు, ప్రతి ఒక్కరు కూడా రియలైజేషన్ కావాలి. ప్రతి దాంట్లో పోరాడాలి. మాకు కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఈ సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతాం. దగ్గర 28-29 సంవత్సరాల నుంచి మేము ఒక పార్టీలో, ఫస్ట్ ఒక తెలుగుదేశం పార్టీలో, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చినాం మేడం. ఇప్పుడు మాకేముంటుంది, ఒకరికి పనిచేయడం తప్ప మాకు వచ్చింది ఏముండదు. ఎక్కడ పోయినా కూడా మనం వాడుకోవడం ఉంటుంది. అరే సార్ ఏం చేస్తాం అన్నట్టు ఉంటామంటుంటాం. మాకు ఇట్లా రిజర్వేషన్లు ఏమైనా వచ్చినాయనుకో, కులగణన మాకు 56% వచ్చిన దాని ప్రకారం మాకు ఉండాలి. ఇప్పుడు స్కూల్స్లో పోయినా ఎక్కడికి పోయినా పిల్లలకు చదువులకే కానీ రిజర్వేషన్స్ ఎన్నో ఉంటాయి కదా. బ్యాంకులకు పోయినా ఈ రాజకీయం పరంగా కూడా పోయినా కూడా మాకు రిజర్వేషన్స్ ఉంటాయి. అది వస్తే మాకు సంతోషమే కదా. మీకు ఏదైనా మాకు బీసీలకు న్యాయం చేయాలి, మీకు చిత్తశుద్ధి ఉంటే మాత్రం మీరు కరెక్ట్ మళ్ళీ కులగణన చేయండి. కులగణన ఇప్పుడు చూసిన మేడం, ఇప్పుడు అప్పట్లో కేసీఆర్ 2014లో సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టిండు. అందరూ ఉండాలి విలేజ్లో, ప్రతి ఇంట్లో ప్రతిరోజు పలానా డేట్ నాడు మీరు అందరూ ఉండాలంటే జాబులు మానేసుకుని అందరూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేసిండ్రు, కులగణన అంటే ఎవరు లేడు. కొందరు జాబుకు పోతాడు, వాడు ఊర్లోకి వెళ్ళిపోతాడు, ఎక్కడో ఊర్లో పోతారు ఎక్కువ ఉంటారు. ఇంకోటి మేడం, ఈ బీసీలలో కూడా మేడం సంచార జాతులు ఉంటారు. వాళ్ళ లిస్టులోనే ఉండదు, ప్రభుత్వ లిస్టులోనే ఉండదు అది. చాలా కులాలు ఈ లిస్టులో పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఎక్కడ పోయినట్టు? వాడు ఏదో జాబ్ పని మీద కొంతమంది ఊరికి వెళ్ళిపోతారు. వాడు ఈ కులగణాలు ఉండడు, జాబుకు పోయినాడు. వాడు ఏం చేసి ఒక పేపర్ తీసుకొస్తే దాని వచ్చేస్తారు, రాసేస్తారు. ఇంకో అయిపోయింది కులగణన, నువ్వు బీసీ, మీరు ఉన్నోళ్ళే రాస్తారు, లేనట్టు రాయడు. వాళ్ళందరూ ఎక్కడ పోయినట్టు? మరి వాళ్ళందరూ మిస్ అయిపోతుంది. అట్లా వేసుకుంటే చాలా 60-65% ఎక్కువైపోతుంది బీసీలు. అట్లా చేయరు. అది ఏదైనా ఒకటి మేడం, ఏదైనా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా మీరు నిబద్ధతగా కంపల్సరీ కులగణన చేసేసి బీసీలకు న్యాయం చేయాలని మాత్రం కోరుకుంటున్నాం మేడం. రైట్ సార్, ఈ అంశం మీద మాట్లాడినందుకు తిరిగి మరొక అంశంతో మళ్ళీ థ్యాంక్ యూ మేడం.